ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. Deuteronomy chapter number 28 verse number 14. అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నున్న ఎడల నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన ఎడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. Amen, amen. There is a powerful promise for every Christian in this world. దేవుడు ఈ భూమి మీద తను వెంబడించిన ప్రతి ఒక్కరికి ఒక విలువైన మాట రిలీజ్ చేస్తున్నాడు. ఆఖరి మాటను మనం చూసినట్లయితే, దేవుడు నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. The Lord will make you head, not as tail. ఈరోజు మనము వాక్యానుసారమైనటువంటి యాత్ర మనము కలిగి ఉంటున్నామా? Are we according to the word? Are we according to the scriptures? మన జీవితము వాక్యానుసారంగా వెళ్తుందా? మన జీవితంలో మనం వాగ్దానాల్ని సొంతం చేసుకోగలుగుతున్నామా? దేవుడేమో దేవుడి పాటికి పెద్ద 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 వాగ్దానాలు ఇచ్చేశాడు. God has given a big promises. చాలా పెద్ద పెద్ద వాగ్దానాలు ఇచ్చేస్తా ఉన్నాడు దేవుడు. అసలు అవి మానవుడు డైజెస్ట్ చేసుకోలేనివి. మానవుడికి అవి చాలా పెద్దవైపోయినాయి. దేవుడు స్టాండర్డ్లో ఉన్నాయి దేవుని వాగ్దానాలన్నీ కూడా. కానీ మానవుడు దేవుడి స్టాండర్డ్లోకి రీచ్ అవుతున్నాడా, రీచ్ కాలేకపోతున్నాడా అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. సో ద లార్డ్ దేవుడు ఎటువంటి వాగ్దానాన్ని ఇచ్చాడంటే, నా మాట మీరు శ్రద్ధగా వింటే మిమ్మల్ని నేను తలగా చేస్తానంటున్నాడు. ఆమేన్. సో మెనీ ఆఫ్ ద పీపుల్, దేవుని పిల్లలు, దేవుని కుమారులు అందరు ఈ భూమి మీద తలగా లేరు. సో పైన మాట మనం చూసుకున్నట్లయితే పైన మాట కన్నా కింద మాట బాగుంది. దేవుడు నిన్ను తలగా నియమించును కానీ తోకగా నియమించడు. చాలా సందర్భాల్లో మనము ఈ భూమి మీద మనము చదువుకున్న పరిస్థితులు అయితే మీ ఉద్యోగాల్లో అయితే మీ తర్వాత కుటుంబాల్లో అయితే మనము తోకగానే ఉంటున్నాం. ఇన్ మెనీ ఏరియాస్ వీఆర్ లైక్ టైల్. తోక అంటే ఆఖరి భాగంలో ఉంటున్నాం, ఆఖరి వెనకాల భాగంలో ఉంటున్నాం మనం. బట్ ద లార్డ్ సెడ్, ఐ విల్ మేక్ యూ హెడ్, నాట్ ద టైల్. ఎప్పుడవుతాం ఇది? తల ఎప్పుడవుతాం? ఈ భూమి మీద దేవుని బిడ్డలు ఎప్పుడు తలగా మారుతారు? ఈ భూమి మీద దేవుని బిడ్డలు ఎప్పుడు ఉన్నతమైన దశలోకి వెళ్తారు? ఈ భూమి మీద దేవుడి పిల్లలు ఎప్పుడు వాళ్ళ గొప్ప స్థాయిలోకి వెళ్తారు? కొన్నిసార్లు కొన్ని వాగ్దానాలు అట్లనే వదిలిపెట్టేసాం మనం. వీఆర్ జస్ట్ లివింగ్ దట్ ప్రామిసెస్ ఇన్ అవర్ లైఫ్స్. నో 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 నో. ఒకటే మన టార్గెట్, ఈ భూమిని విడిచి వెళ్ళే లోపల మనము వాగ్దానాలన్నీ సొంతం చేసుకున్నాను గాక. ఆమెన్. బిగ్గరగా చెప్పండి ఆమెన్, ఆమెన్. మేబీ మన బాడీ, మన లైఫ్ స్టైల్ కూడా వాక్యానుసారంగానే నిర్మించబడింది. సో వితౌట్ వర్డ్ యూ డిడ్ంట్ ఫార్మ్డ్. వాక్యము లేకుండా మీరు పుట్టలేదు. వాక్యము లేకుండా మీరు ఈరోజు ఊపిరి పీల్చుకోవట్లేదు. వాక్యము లేకుండా ఈరోజు మీరు జీవించట్లేదు. అది తెలుసుకోవాలి మనం. Without word we didn't form. Without word we are not established. Without word we are not moving forward. And without word we are not sustaining our lives. గుర్తుపెట్టుకోవాలి మనం చాలా జాగ్రత్తగా. ఇంతవరకు మనం పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు వాక్యము లేకుండా ఇంత దూరము రాలేదు. వితౌట్ వర్డ్ మనం ఎప్పుడు ఇంత దూరము రాలేదు. ఏదో ఒక మమ్మీ ప్రార్థనో, డాడీ ప్రార్థనో, అక్క ప్రార్థనో, చెల్లి ప్రార్థన, తమ్ముడు ప్రార్థన, అన్న ప్రార్థనో, ఎవరికొకరికి ఇంట్లో వాగ్దానం ఇచ్చుంటారు. ఎవరికొకరికి దేవుడు ఏదో ఒక వాగ్దానాన్ని అట్లా ఇచ్చుంటాడు. ఎవరొకరు కృపను పొందుకుంటుంటారు. ఆ కృపను బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి చాలా మంది జీవితాల్లో అలా 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 వెళ్ళిపోతున్నారు గ్రేస్ పీరియడ్లో. నేను ఒకటే అంటే, చాలా మంది ఇక్కడ కృపలో బతికేస్తున్నారు. ఏంటది? కృపలో బతికేస్తున్నారు. జస్ట్ ఇటు గాలి కొడితే ఇటు వెళ్ళిపోతున్నాం, ఇటు గాలి కొడితే ఇటు వెళ్ళిపోతున్నాం. సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్ లైఫ్?
అసలు నిజమైన జీవితాన్ని ఎలా జీవించాలి, దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని ఎలా మనం జీవించాలి, దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు ఎలా మనం సొంతం చేసుకోవాలి, చాలా ప్రాముఖ్యం. ఆమేన్. ఇంకెంతకాలం మనం ఆ కృపలో కొట్టుకుని వెళ్ళిపోతాం? ఇంకెంతకాలం మీ అమ్మ చేసిన ప్రార్థనతో నువ్వు కొట్టుకుని వెళ్ళిపోతావు? ఇంకెంతకాలం మీ నాన్న చేసిన ప్రార్థనతో నువ్వు అలా అలా జీవితాన్ని సర్వైవ్ కాగలవు? ఇంకెంతకాలం నీ భార్య చేసిన ప్రార్థనతో నువ్వు అలా 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 ముందుకెళ్ళిపోతావు? ఇంకెంతకాలం నీ పెనిమిటి చేసిన ప్రార్థనతో, ఇంకెంతకాలం నీ బిడ్డ చేసిన ప్రార్థనతో నీ జీవితాన్ని ఎలా కొనసాగిస్తావు నువ్వు? యు మే సర్వైవ్ హియర్ బట్ యు కాంట్ సర్వైవ్ ఇన్ హెవెన్. ఏదైనా స్పెషల్గా ఉందా మీ లైఫ్? స్పెషల్గా దేవుడికి వాగ్దానం ఏమైనా ఇచ్చాడా? స్పెషల్గా నీకేమైనా పెడుతున్నారా? అందరికి పెట్టిన చికెన్ మటనే పెడుతున్నారు, నీకేమైనా స్పెషల్గా వండుతున్నారా? లేదు. అందరికీ మినిస్ట్రీ వాగ్దానం, నీకేమైనా స్పెషల్గా ఉందా? ఏం లేదు. అందరితో పాటు నీకు అన్నం వండుతున్నారు, నువ్వు కూడా తింటున్నావు ఇంట్లో, స్పెషల్ ఏమైనా ఉందా? ఏం లేదు. అందరితో పాటు నీళ్లు పెడుతున్నారు, కూర వండుతున్నారు, నీకేమైనా స్పెషల్గా వండుతున్నా? ఏమీ లేదు. ఎవరికి స్పెషల్గా వండుతారు? గెస్ట్కి. ఇంకా ఇంకెవరికి స్పెషల్గా వండుతారు? అందరికీ వండడం కంటే ఆ వ్యక్తికి స్పెషల్గా వండుతారు. ఎవరైతే విలువైన వాళ్ళు మన ఇంటికి వస్తే వాళ్ళకి మనం స్పెషల్గా చేసి పెడతాం. ఆమేన్. మనం చేసుకున్న పప్పుచారు, రసము, పచ్చళ్ళు పెట్టం, వాళ్ళకి స్పెషల్గా వెళ్ళి స్పెషల్గా చేసి పెడతాం. ఆమేన్. ఆమేన్. ఒక పెద్ద సేవకుడికి పెట్టుకునే అవకాశం వచ్చింది ఒకసారి నాకు. అయితే ఈయనకి ఇట్లా వండకూడదు, బాగా వండాలి తినకని చెప్పి మేమేం మార్కెట్కి వెళ్ళి 3-4 రకాల చేపలు తీసుకొచ్చినాం. అట 3-4 రకాల చేపలు మధ్యాహ్నం ఇంటికి భోజనానికి ఆహ్వానించాము ఆ సేవకుడిని, పాస్టర్ గారిని. నేను ఇంకో బ్రదర్ గారు వెళ్ళి చేపలు ఎక్కువ 3-4 రకాల చేపలు బాగా తెచ్చేసి, ఎంత ఖర్చైనా పర్లేదు తెచ్చేసాం. సరే మధ్యాహ్నం టైం అయింది. ఈ లోపల అన్ని చేపలు వండేసి, అన్నం కూర అన్ని A to Z వండేసాం. వండేసి పెద్ద టేబుల్ పెట్టాం. ఆయన వచ్చి కూర్చున్నాడు. ఏం లేదులే అనుకున్నాడు. ఒక్కొక్కటి వస్తుంది. గంట తర్వాత తిన్నాడు అన్నం అంతా. గంట తర్వాత అంతనం తిన్నాడు. నాకు అయిపోయిందయ్యా అన్నాడు. ఏమైందంటే తెస్తానే ఉన్నాం. ఇంత పొడుగు చేప, ఇంత చిన్న చేప, ఇంత గొడ్డు చేప, చేప కూర, చేప ఫ్రై, ఇంకా తవా ఫ్రై, ఆ ఫ్రై, ఈ ఫ్రై, అసలు అసలు ఆయన జీవితంలో తినలేదంట అన్ని రకాల చేపలు. ఈరోజు తిను, ఎంత నేను పెట్టాలనుకున్నా తినేయండి అని అంతే. మంచిగా ఆయన కూర్చొని 1-2-3 గంటలు తిన్నాడు. ఆశ్చర్యపోయాడు. ఏంటయ్యా ఇన్నిప్పుడు తెచ్చారు, ఇన్నిప్పుడు వండారంటే, పొద్దుటి నుంచి వండతానే ఉన్నాం మేమన్నా. పొద్దుటి నుంచి నాన్ స్టాప్ 3 గంటలు వండినాను. వండతానే ఉన్నాను. ఆయన ఒకటే, ఆయన కూర్చొని, నా భార్య కూడా ఇట్లా పెట్టలేదయ్యా అని. ఓ మై గాడ్, నా భార్య కూడా ఎప్పుడు మాకు ఇట్లా పెట్టలేదయ్యా. ఏంటి ఇంత? మేమంతేనండి, సేవకుల్ని గొప్పగా గణపరుస్తాం, సేవకుడు తింటే మేము తిన్నట్టే అని. ఆయన తిని ఒకటే అన్నాడు, పరలోకంలో తింటున్నట్టుంది, 7 ఏళ్ల విందు కాలంలో తింటున్నట్టుంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే, మై స్టమక్ ఇస్ ఫుల్. ఆయన తినేసాడు, ఒక్కటి మిగిలించలా. హీ ఏట్ ఎవ్రీ ఫిష్. ఆయన ప్రతి చేప తినేసాడు. లాస్ట్లో అంతనం దీని ఫార్మాలిటీకి ముగించాడు. హీ వాస్ హ్యాపీ అండ్ హీ వాస్ ఓవర్ జాయ్. అంటే బేసిక్గా ముందు మేము ఓవర్ జాయ్లో ఉన్నాం, అతనికి ఫుల్గా వండి పెట్టేద్దామని. సో తినేసాడు. ఒక్కడికి అన్ని వెరైటీలు వండాము. మనం 10 మందికి 2-3 వెరైటీలు వండుతాం. మేము ఒకే ఒక వ్యక్తికి 5-6 వెరైటీలు వండి ఆయన ముందు పెట్టే లోపల, ఇది ఏంటిది సొలొమోన్ టేబుల్ లాగా ఉంది అనుకున్నాడు అతను. అది తిని వెచ్చలవిడిగా దీవించేశాడు. మామూలుగా దీవించలేదు ఆయన. అయ్యో బాబోయ్, నా జీవితంలో వెళ్ళేది ఆశీర్వాదాలు, అట్లా దీవించేశాడు. ఎప్పుడైనా మీరు కూడా బాగా పెడితే ఊరికే వదిలిపెట్టకండి అన్నాం. అర్జెంటుగా మోకాళ్ళ దండ వేయండి. ఏంటంటే అర్జెంటుగా దీవించానండి. ఆమేన్. సో పెట్టడమే కాదు, ఫైనల్గా ఏం చేయాలా? మోకాళ్ళ కాడికి వచ్చేసి, అయ్యా మీరు దీవించండి అంటే, ఒకవేళ వాడికి అన్నం నచ్చి కూర నచ్చిందా, వాడు నెక్స్ట్ లెవెల్లో దీవిస్తాడు.
ఇస్సాకు కూడా అంతే. అరే నాకు బాగా ఆకలేస్తున్నా, నాలుక బాగా సప్పపడిపోయింది, వేజ్ వచ్చేసింది, నాకు మంచి కూర వండుకొని తే అన్నాడు. ఈ లోపల అన్న అడవికి పోయి వేటకి తెచ్చి మాంసం తేడానికి వెళ్ళాడు మార్కెట్కి. ఈ లోపల పక్కన ఇంటి వెనకాల పొట్టేల్ని కోసేసి మాంసం కోసేసి తెచ్చేసి వండి పెట్టేశాడు నాన్నకి. తినేసి నాన్న భయంకరంగా దీవించాడు. ఆ దీవెన ఈరోజు యాకోబు మీద ఉంది. ఆ దీవెన యాకోబు మీద ఉంది. ఆమేన్, ఆమేన్. అర్థమవుతుందా? సో వెన్ యూ వాంట్ టు ఫీడ్ సమ్వన్ 100% పెట్టి, ఆమేన్, 100% పెట్టి అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ దండేసి, సంవత్సరానికి ఒకసారి చేసుకో మీ జీవితంలో, ఒక్కసారి నా లైఫ్లో. మీకు చెప్తున్నా కదా, నేను చెప్పి చేయను, చేసి చెప్తా. నేను ఎప్పుడు చెప్పి చేయను, నేను చేసేసిన తర్వాత చెప్తా మీకు. అప్పుడు నాకు అది వర్తిస్తుంది. దెన్ ఇట్ ఈస్ వ్యాలిడ్. ఎప్పుడు చెప్తాడు దేవుడు, ఒరేయ్ నువ్వు చెప్పి చేయకు, నువ్వు చేసి నీ జీవితంలో అప్పుడు బిడ్డలకి చెప్పు అంటాడు. అప్పుడు అది ఏమో తెలుసా, నిలబడుతుంది, స్థిరపడుతుంది. చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాం. లైఫ్లో ఒక్కసారైనా మీరేం చేయాలి తెలుసా, సేవకుడిని పిలిచి భయంకరంగా తినబెట్టి, ఆమేన్, ఆమేన్, భయంకరంగా తినబెట్టి మోకాళ్ళ దండేసి అర్జెంటుగా మమ్మల్ని దీవించేయండి అయ్యా అని చెప్పండి. నీ జీవితంలో ఎవరొకరిని దీవించే వాళ్ళు ఉండాలి. నీ లైఫ్లో నిన్ను ఎవరన్నా భయంకరంగా బ్లెస్ చేసే వాళ్ళు ఉండాలి. నీ మీద ప్రవచించే వాళ్ళు ఉండాలి. నిన్ను ఆశీర్వదించే వాళ్ళు ఉండాలి. నీ మీద జీవపు మాటలు పలికే వాళ్ళు ఉండాలి నీ జీవితంలో. ఇఫ్ యు ఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ కర్స్. నువ్వు దేంట్లో ఉన్నావు? శాపములో ఉన్నావు. ఎవరు నీ సేవకుడు వచ్చి, నీ యొక్క యజమానుడు వచ్చి, నీ పెనిమిటో లేదంటే నీ సేవకుడో ఎవరో నిన్ను దీవించేవాడు నీ దగ్గరకు వచ్చి దీవించకుండా వెళ్ళిపోతే, దట్ మీన్స్ యు ఆర్ ఇన్ కర్స్. యు ఆర్ ఇన్ కర్స్. ఈ మధ్య చాలామంది మగవాళ్ళు వండేస్తున్నారు. వాళ్ళకి ఆశీర్వాదాలు కావాలని చాలామంది మీటింగ్స్కి పిలిచి వాళ్ళు బాగా వండేసి నాకు పెట్టేస్తున్నారు. భార్యలకి ఈ మధ్య ఉద్యోగాలు తగ్గిపోయినాయి. ఏమైందంటే, అన్న అంతా మా ఆయనే వండాడన్నా, అంతా మా ఆయనే వండాడన్నా, నేనేం వండలేదరా అంటే, నువ్వు జరిగి ఇక పక్కకన్నా, ఆ బాబు రామ్మారా ఇక మోకాళ్ళండి ప్రభువా, ఈ బిడ్డ నా కోసం మార్కెట్కి పోయి చికెన్ తెచ్చి మటన్ తెచ్చి నా కొరకు ఉండి చికెన్లో మన కిచెన్లో మాడి కరిగి అరిగి చెమట పోర్చి మొత్తం చేసి నా కొరకు ఈ విందుని ఏర్పాటు చేశాడు. నీ కుమారుని బాగా దీవించాయని. కనీసం భార్యల మధ్యలో వెళ్ళినా ఏళ్ళు పెట్టండి, ఎర్రగడ్డలు కోయడమో ఉల్లిపాయలు కోయడమో ఏదో ఒకటి చేయండి, కొంచెం హెల్ప్ చేయండి, కనీసం బ్లెస్సింగ్ అనేది షిఫ్ట్ అవుతుంది. ఆమెన్. ఐ థింక్ కొందరు పురుషులకి ఇది చాలా గొప్పగా అర్థమైంది. మెనీ మెన్ ఆర్ డూయింగ్ దట్ ఫ్రమ్ మెనీ డేస్ ఆర్ మెనీ మంత్స్ ఇన్ మై లైఫ్. చాలా రోజుల నుంచి చాలా మంది చేస్తున్నారు. సో దేవుడు కూడా తెలియపరిచాడు, ఒక మంచి సేవకుడికి నువ్వు భోజనం పెట్టయ్యా, నా వండి పెట్టు, చేతుల్లో వండి పెట్టని. అబ్రహాము కూడా తన సొంత చేతులతో వండి పెట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మలకి భోజనం పెట్టాడు. అండ్ దే బ్లెస్డ్ హిమ్. మెల్కీసెదెకు పెట్టాడు, మెల్కీసెదెకు ఆశీర్వదించాడు. ఎవడన్నా ఇంటికి ఫాస్టింగ్ ప్రేయర్ పిలిచి పాస్టర్ చేత బ్లెస్ చేయించుకుంటాడా? పాస్టర్ గారి రోజు మా ఇంట్లో ఏం లేవు, వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళిపోండి అంటారు. అబ్బా, మామూలుగా తిట్టుకోడు పాస్టర్. ఫ్రిడ్జ్ కొన్నాం, ప్రేయర్ చేయండి. మొన్న ఒక ఆమె అయితే మరీ దారుణం, హాస్పిటల్కి పోతున్నాం, ప్రేయర్ చేయండి అంట. పో నాకు కోపం వస్తుంది, వెళ్ళిపో, అర్జెంట్కి వెళ్ళిపోను అన్నాను. వెళ్ళిపోను అర్జెంట్గా నాకు ఫోన్ చేయబోకు ఇంకోసారి అని చెప్పాను. అన్న ఫస్ట్ టైం హాస్పిటల్కి పోతున్నా, చాలా సంవత్సరాల తర్వాత కొంచెం ప్రేయర్ చేయండి అని అనింది. నేను సచ్చినా చేయను అన్నాను. యూ పీపుల్ నీడ్ ఫ్రీ బ్లెస్సింగ్స్. నో, పిలిచి పెట్టిన దానికన్నా 100 రెట్లు పొందుకుంటావు. ఆమెన్, ఆమెన్. చిన్న బిజినెస్ ట్రిక్స్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నువ్వు 1000 రూపాయలు పెట్టావా, 1000 రూపాయలు లాభం వస్తుంది. 10,000 పెడితే 1,00,000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలు లాభం వస్తుంది. 1,00,00,000 రూపాయలు పెడితే వినబడలా 1,00,00,000 రూపాయలు లాభం వస్తుంది. ఏది ఎక్కువ దీంట్లో? 1,00,00,000 రూపాయలు పెడితే. అందుకని చాలామంది ఎన్ని లక్షల కోట్లు అప్పు చేసినా, అప్పు తెచ్చి బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళందరూ మంచిగా రిటర్న్స్ పొందుకొని ఈరోజు కోటీశ్వర్లకు అయిపోయారు. మనం ఇంకా 100 రూపాయలు 1000 రూపాయలు రొటేషనే చేస్తున్నాం. మనం ఇంకా పీనట్స్, పల్లీలు అమ్ముకుంటున్నాం, బజ్జీలు అమ్ముకుంటున్నాం, బఠానీలు అమ్ముకుంటున్నాం మన బిజినెస్లో.
అది తెలిసిన చాలామంది చాయ్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కోట్లు సంపాదించారు. టీ బొంకోడు కోట్లు సంపాదించాడు. మన దగ్గర డబ్బులే ఉండట్లేదు. ఈ సర్మన్ తర్వాత ఉంటాయి. ఆమెన్, ఆమెన్. సో మనం చాలా గొప్పగా ఈ దేవుడిని తెలుసుకోబోతున్నాం. దేవుడు అంటున్నాడు, నిన్ను తలగా నియమిస్తాను కానీ తోకగా నియమించను అంటున్నాడు. మరి ఎప్పటికి ఈ వాగ్దానం నెరవేరాలి? ఎప్పుడు మనం ఈ వాగ్దానం సొంతం చేసుకోవాలి? ఎప్పుడు మనం ఈ వాగ్దానాన్ని తీసుకొని మన జీవితంలో పొందుకున్నప్పుడు నువ్వు తలగా ఉన్నావని ఎప్పుడు సకల జనులు మనల్ని అంటారు? ఎన్నో చీప్ జాబులు మనం చేస్తున్నాం, మంచిదే, తోకగా ఉంటున్నాం కొన్ని రోజులు. బట్ నువ్వు తోకగా ఉన్న ప్రతి ఒక్కరు, చీప్ జాబులు చేస్తున్న ప్రతి ఒక్కరు అనుకోండి, ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని తలగా మారుస్తాడని. ఆమెన్. ప్రభు అంటున్నాడు, దేవుడిని తలగా మారుస్తాడు, తలగా నియమిస్తానంటున్నాడు దేవుడు. సో we need to meditate the scripture. Every day we need to meditate the scripture. దేవుడు నన్ను తలగా మారుస్తాడు, ఇంకా మార్చలేదేంటి? దేవుడు నన్ను తలగా చేస్తాడు, దేవుడు నన్ను మేనేజర్గా చేస్తాడు, దేవుడు నన్ను స్కూల్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ చేస్తాడు, ఇంకా మార్చలేదేంటి అని ఆలోచించాలి నువ్వు. కొందరు బార్డర్ మార్కులు పాస్ అయ్యే లెవెలా, అమ్మయ్యా పాస్ అయిపోయాం రా నాయన, దెబ్బ చనిపోయింది. ఫస్ట్ ర్యాంక్ రాలేదని బాధపడలే, అమ్మయ్యా పాస్, బాబోయ్ ఎవడు చూడలేదురా నాయన. బార్డర్ మార్కులతో పాస్ అయిపోయామని, గట్టి ఎక్కిపోయామని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రభు ఏమంటున్నాడు, నిన్ను తలగా చేస్తానంటున్నాడు. అమ్మయ్య 1వ తారీఖు ఉద్యోగం వచ్చి జీతం వచ్చేసింది 10,000, అమ్మయ్య అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు, తలగా చేస్తానన్నాడు. మనమేమో నిద్రలేసి ఈఎంఐలు, వడ్డీలు, చిట్లు, బుట్లు అన్ని కట్టుకుంటున్నాం. ప్రభు ఏం చేస్తానంటున్నాడు, తలగా చేస్తాను. ఏమన్నా మన జీవితానికి ఆ వాగ్దానికి ఏమన్నా మ్యాచింగ్ ఉందండి? ఏం లేదు. దేవుడు మనల్ని తలగా చేస్తానంటే మనం చినిగిపోయినవి, బొక్కలు పిచ్చి పిచ్చివన్నీ, మెంటల్ తిక్కలు అన్నీ ఉన్న మనం ఉంటున్నాం. కానీ వాగ్దానం ఏముంది, నిన్ను తలగా చేస్తాను అంటున్నాడు. అబ్బా, దేవుడు నిన్ను తలగా చేస్తానంటున్నాడు, మనం ఇంకా నడిచే వస్తున్నాం. దేవుడిని తలగా చేస్తానంటున్నాడు, మనం ఇంకా రోగంలోనే ఉంటున్నాం. దేవుడు మనల్ని తలగా చేస్తానంటున్నాడు, మనం ఇంకా పడిలేచి మన జీవితంలో ఎలా ఉంటుంది తెలుసా? సండే ఇక్కడ ఉంటాం, ఏడ సోమవారం ఏడుంటాం, మంగళవారం కిందకి వెళ్ళిపోతాం, బుధవారం ఇంకా కిందకి, శుక్రవారం శని ఇంకా కిందకి, శనివారం పాతాళాలకు వెళ్ళిపోతాం. విశ్వాసం నీరు గారిపోద్ది. మళ్ళా సండే ఆదివారం ఈడ్చుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ, విశ్వాసం లేని మూర్ఖతరం లాగా మనం ఈడ్చుకుంటూ పాక్కుంటూ దేక్కుంటూ వస్తాం. ఇట్లా ఏమైందంటే అయిపోయింది మొత్తం, ఈ వారం అంతా అయిపోయింది, విశ్వాసం అంతా జీరో ఫెయిత్. వాక్యం ఒకటి ఉంది, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడంట. ఏడుంటాడు నీతిమంతుడు, పడ్డాడు, మళ్ళీ లేయాలి కదా, అమ్మ లేచాడు, మళ్ళీ ఇంకో మీటింగ్ వచ్చింది, ఇక్కడికి వచ్చావు, మళ్ళీ మీటింగ్ లేదు, చర్చ్ లేదు, మళ్ళీ అమ్మ పడిపోయాం, మళ్ళీ ఫ్రైడే సర్వీస్ వచ్చింది, మళ్ళీ అబ్బా భలే ఉంది వాక్యం, చాలా బలపడ్డాను, మళ్ళీ శనివారం ఉందిగా దడేలు, మళ్ళీ కింద పడ్డాము, మళ్ళీ ఆదివారం, మళ్ళీ శనివారం, మళ్ళీ ఆదివారం, మళ్ళీ శనివారం, మళ్ళీ శుక్రవారం, మళ్ళీ ఆదివారం, అమ్మ మళ్ళీ సోమవారం, అమ్మ మళ్ళీ మంగళవారం మీటింగ్ ఉంది, ఫాస్టింగ్ ప్రేయర్, అబ్బా ఇదిగో మళ్ళీ బుధవారం మీటింగ్ లేదు, అబ్బా వెనస్డే స్త్రీల గుడికి ఉంది, లేచాం, అమ్మ ఆమెన్, మళ్ళీ థర్స్డే లీవు, మళ్ళీ ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్, అమ్మ బాబోయ్ బలపడ్డాను, శనివారం శని, ఇదిగో ఇంకేం లేదు, ఆదివారం మళ్ళా టోటల్ 1 వీక్ అంతా నువ్వు పడి లేచావు. ఇంకెప్పుడు ఈ స్థానంకి వెళ్తావు? ఇంకెప్పుడు లేస్తావు? ఎగలే మనం ఈ సీక్వెన్స్లో ఇంకా ఉన్నావా? అసలు ముందు ఆగు 2 నిమిషాలు. మై డియర్ యంగ్స్టర్స్, మీరు యవనస్తులారా, ఇంకా కింద పైన పడి ఏడే ఉన్నారా? సోమవారం పడ్డా, మంగళవారం లేచా, బుధవారం పడి శనివారం పైకి లేచా, మళ్ళీ ఆదివారం సూపర్ ఫైట్. నాకు అసలు ఏమీ అర్థం కాకుండా జాగ్రత్తగా వచ్చేస్తారు చర్చికి. ఐఎమ్ ఆల్ డన్, ఐఎమ్ ఆల్ సెట్, ఐఎమ్ 100% ఫైన్ అని లాగా వచ్చేస్తారు. వారం అంతా బొక్కలే, వారం అంతా చంప మీద దెబ్బలే, వారం అంతా ఈపుల మీద, మొఖాల మీద, పళ్ళ మీద అన్ని దెబ్బలే. ఆదివారం ఏమి కనిపించకుండా మేకప్ కొట్టుకుని వచ్చేస్తారు. అరే వై యు స్టిల్ హియర్? దేవుడు ఏమంటున్నాడు,
నిన్ను తలగా. ఈ వాగ్దానాన్ని ధ్యానించేవాడు ఇక్కడిక్కడే రెంగ రోజెస్గా తిరగడు. ఆమెన్. ఇంకెంతకాలం నీతిమంతుడు అంట 7 సార్లు పడినను ఎవడు పడమన్నాడు నిన్ను? నేను చెప్పాను పడమని? నేను చెప్పలేదు కదా. నీతిమంతుడు కాబట్టి తిరిగి లేస్తున్నావు. పాపి అయితే ఇంకొక 20-30 స్టెప్పులు కిందకి వెళ్ళిపోతావు నువ్వు. నీ జీవితంలో దేవుడు నిన్ను ఎదిగించాలని, తలగా చేయాలని చూస్తున్నాడు, కానీ తోకగా ఉంచకూడదని దేవుని యొక్క తలపు, తపన, ఆవేదన. ఇట్స్ హిస్ హార్ట్స్ డిజైర్. దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటి తెలుసా? నువ్వు ఎక్కడ చెప్పాలి? ఎలా? తలగా ఉండాలి, తోకగా కాదు. యు నీడ్ టు నో వెరీ సీరియస్లీ. ఈ వాక్యాన్ని జస్ట్ అట్లా వదిలిపడేసాం మనం. చాలా బాధేసింది దేవుడు నాతో మాట్లాడుతుంటే ఈ మాట రాత్రి. ఐఎమ్ వెరీ మచ్ సాడ్. ఈ మాటను అట్లా కొట్టిపడేశారా, ఈ మాటను ఎక్కడో బీరువాళ్ళ దాచిపెట్టేశారా, ఈ మాటను ఎక్కడో ఇదిగో పూడ్చిపెట్టి దాచిపెట్టేశారా క్రైస్తవులు. మెనీ క్రిస్టియన్స్ ఆర్ లైక్ ఆ ఒక తలాంతుడు గల వాళ్ళలాగానే ఉన్నారు క్రైస్తవులు, దేవుని పిల్లలు. 5 తలాంతులు 2 తలాంతులుగా లేరు. ఒక తలాంతుడు ఏం చేశాడు? తీసి దాన్ని గుంటలో పాతి పెట్టేశాడు. అండ్ హౌ గాడ్ కెన్ బ్లెస్ యూ. దేవుడు నేను తలగా చేస్తానంటున్నాడు, కానీ తోకగా చేయను. మనము ఈ రోజు నుంచి తలలుగా మారి తీరాల్సిందంతే. ఎంతకాలం చీపుగా చూస్తాం? ఎంతకాలం చీపుగా అబ్బా. చాలా సంఘటనలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. మనల్ని ఎక్కడో లాస్ట్ బెంచ్లు వేసేస్తారు. మన బంధువులు మనల్ని తోగ్గా పెడుతున్నారు. మన రిలేటివ్స్, మన స్నేహితులు, మన ఫ్రెండ్స్, మనల్ని కొలీగ్స్, మన చుట్టుపక్కల వాళ్ళందరూ ఈడు ముఖం దగ్గర ఈ డబ్బులు లేవిడ మళ్ళీ కలుస్తలే. ఎవరన్నా కార్తీక బ్రదర్, అయ్యో బ్రదర్ బాగున్నారా, సెకండ్. అమ్మ బాబాయ్, వాడు అప్పుడే చూస్తున్నాడు. అరే నేను సెకండ్ ఇయడానికి వస్తే నాకు సెకండ్ లేదండి. వీడు కారు లేదు కదా, బైక్ లేదు కదా, డబ్బులు లేవు కదా, కాస్ట్లీ శారీ లేదు కదా, మంచి బట్టలు లేవు కదా, మంచి వాచ్ లేదు కదా, మంచి ఫోన్ లేదు కదా. అందుకని మన దగ్గరికి వచ్చి వాళ్ళు పలకరించారంట. ఓహో, దేవుడు తలగా మారిస్తే ఎవడైనా వచ్చి నిన్ను పలకరించాల్సిందే. ఆమెన్, ఆమెన్. ఇంకోటి మనం గ్రహించాల్సింది ఏం తెలుసా? దేవుడు మనల్ని తలగా మారుస్తాడని గ్రహించాలి. That's a spoken word, and that word is fixed, and that word is final. Amen, amen. చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము, Deuteronomy chapter number 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. వావ్, హల్లెలూయా. ఇంకొక్కసారి చదవండి అమ్మా ఇది. And everyone look at that scripture. Look at that scripture. Yeah. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల ఆగండి. దేవుని మాట వింటే ఏమవుతుందో తెలుసా? చెప్తాను చూడండి. నా మాటలు కాదు, దేవుని మాటలే మనం చూద్దాం. దేవుని మాటలు మనము వింటే ఏమవుతుందంటే చూద్దాం. యెహోవా మాట జాగ్రత్తగా వినిన ఎడల మీలో బీదలు ఉండనే ఉండరు. దేవునికి స్తోత్రం. ఆమేన్, ఆమేన్. దేవుని మాట వింటే మనం ఏమవుతాం? తలగా మార్చబడతాం. ఆమేన్. ఎవరైతే ఇంతవరకు పేదరికాన్ని, దరిద్రాన్ని అనుభవించారో వాళ్ళందరి జీవితంలో దేవుడు ఏం చేయబోతున్నాడంటే, నువ్వు ఆశీర్వాదములోను ఐశ్వర్యములోను తలగా మార్చబడతావని దేవుడు సెలవిస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. And you will be a head in blessings. You will be head in the richness. ఐశ్వర్యములో నువ్వే తల, ఆశీర్వాదములో నువ్వే తల. నీ ఇంట్లో ఇంకా పేదరికం ఉంటుంది. ఆమేన్, ఆమేన్. యేసు ప్రభువుకు పేదలు అంటే కోపం కాదు, పేదరికం అంటే కోపం. Jesus, he won't hate poor people. Jesus hates poverty. యేసు ప్రభువుకు పేదోళ్ళు అంటే కోపం లేదు. ఏదంటే కోపం? పేదరికం తాండవిస్తుంది.
నేను ఎప్పుడు రిచ్ అని నాకు ఎప్పుడు తెలుస్తుందని నేను గ్రహించగలను తెలుసా? నా కారు ఉండి, నాకు సొంత ఇల్లు ఉండి, నాకు బంగ్లా ఉండి, నా జీవితంలో నేను అన్నీ పొందుకున్నప్పుడు నేను రిచ్ అనుకోను. గుర్తుపెట్టుకోండి, అకార్డింగ్ టు మై అనాలిసిస్, నేను ఒకరికి బండి కొనిచ్చినప్పుడు నేను రిచ్ అనుకుంటాను. నేను ఒకరికి కారు కొనిచ్చినప్పుడు నేను రిచ్ అనుకుంటాను. నేను ఒకరికి ఇల్లు కొనిచ్చినప్పుడు నేను రిచ్ అనుకుంటాను. దట్స్ మై మైండ్ సెట్. అప్పుడు దాకా నేను రిచ్ అనుకోను. ఐఎమ్ రిచ్ ఇన్ స్పిరిట్, బట్ ఫిజికల్లీ ఐ షుడ్ బి రిచ్ when I give someone. నేను వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు నేను రిచ్. ఆమెన్. నువ్వు ఒకరికి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నావా, నువ్వు రిచ్చే. ఆమెన్. నీకు కలిగి లేకుండా, నీకున్నా లేకపోయినా వేరే వాళ్ళకి ఇస్తున్నావు కదా, నువ్వు రిచ్. ఆమెన్. ఆమెన్. ఇంకా మనం ఫోన్లు, వాచ్లు, తర్వాత బిస్కెట్లు, డైరీ మిల్క్లు అక్కడే ఆగిపోయాం. ఆమెన్. కార్లు కొనియాలి. ఆమెన్. హల్లెలూయా. బండ్లు కొనియాలి. ఆమెన్. యేసు నామములో. హల్లెలూయా. అంటున్నా, ప్రభా చెప్పు ప్రభా, ఒక్కరికైనా చెప్పు ప్రభా, బండి కొనిస్తాను ప్రభా, కారు. నేను రెడీగానే ఉన్నా. దేవుడు నాకు ముందు సామర్థ్యం ఇస్తాడు, ఆ తర్వాత వ్యక్తులను చూపిస్తా. మీరు అంటారు నాకు కూడా కొనియండి బ్రదర్ అని. సచ్చినగా దేవుడు లెట్ గాడ్ టెల్ మీ మ్యాన్. దేవుడు నాకు చెప్పను ఏమంటావు కదా? నాకు కావాలి కాదు, నువ్వు ఎప్పుడు ఇస్తావు. నేను అది నా అనాలిసిస్. దేవుడు నాకు టీచింగ్ ఇచ్చిన విధానం. నాకు ఫోన్ దేవుడు ఇచ్చినప్పుడు నేను సంతోషపడలా. నేను ఒకరికి ఫోన్ కొనిచ్చాను, అప్పుడు సంతోషపడ్డాను. ఒక పర్సన్ ఉన్నది, దేవుడు నాకు ఫోన్ ఇచ్చాడు, ఫ్రీగానే ఇచ్చాడు. 1,50,000 70,000 ఫోన్ ఫ్రీగానే ఇచ్చాడు. నేను అసలు అంత హ్యాపీగా రాలా. థ్యాంక్స్ ప్రభా అని చెప్పాను అంతే. బట్ దేవుడు పలానా వ్యక్తికి ఫోన్ కొని అన్నప్పుడు, అప్పుడు నా లోపల ఉన్న సంతోషము పరిపూర్ణమైంది. అండ్ స్టిల్ మీరు పొందుకునే విషయాల్లో ఇంకా తృప్తి పొందుతున్నారా? నేను ఒకటే అంటాను, యువర్ స్టిల్ ఇన్ ఎలిమెంటరీ, యువర్ స్టిల్ ఇన్ LKG. ఎప్పుడు ఈ స్థాయికి వస్తారు? మీరు వచ్చునుగా. ఆమెన్. ఆమెన్. వినబట్టలేదు. తెలుగులో ఒక సామెత ఉంది, చెప్పమంటారా? మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమిస్తావు. మొత్తానికి లాభం ఎవరికి? మొత్తానికి లాభం ఎవరికి? ఈడికే. అటువంటి దెయ్యపు కొట్టు సామెతల్లో మనం జీవించకూడదు. అది పావర్టీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం మనం. ఈ భూమి మీద ఎవరు ఎక్కువ బ్లెస్ అవుతారో తెలుసా? ఇచ్చేవాడే. ఆమెన్. ఎవరు? నేను ఒకటే చెప్తున్నాను, నా తండ్రి నన్ను తలగా నియమించాలనుకుంటున్నాడు. ఆమెన్. సో దేవుడు మందిరానికి ఏసీ ఇచ్చాడు, కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యా. నా సంతోషం ఎప్పుడు పరిపూర్ణం అవుతుందో తెలుసా? నేను ఇంకొకరికి ఏసీ కొనిచ్చినప్పుడు. నా ఇంట్లో లేదు బ్రదర్, మా ఇంట్లో లేదు బ్రదర్, నేను కొనిను బ్రదర్. దేవుడు చెప్పాలా? నాకు ఒక మంచి అలవాటు ఏం తెలుసా? దేవుడు నాకు ఏదైనా చెప్తే డబ్బులు ఇస్తాడు. ఎందుకరా డబ్బులు తీసుకో, 10,000 పోయే వాళ్ళకి ఏదైనా కొనిచ్చి ₹1 కూడా ముట్టుకుంది అంటాడు. నేను ₹1,00,000 ఇస్తాడు, రే వాడికి పెట్టారంటే మొత్తం పెట్టేస్తాను ₹1,00,000. నాకు ఆ డబ్బుకి సంబంధమే లేదు. నేను ఇప్పుడు 50% హ్యాపీగా ఫీల్ అయినా, ఇంకొక 50% వెళ్తుంది నా లోపల. ఇంకొక పాస్టర్కో, ఇంకొక బిలీవర్కో, ఇంకొక దేవుడు చెప్పిన వ్యక్తికో నేను ఆ ఏసీ కొనిస్తే కానీ నా సంతోషము పరిపూర్ణం అవ్వదు. మీకేం పాస్టర్ గారు, మీకు పైత్యం ఎక్కువైపోయింది, ఇక మీరు ఇవన్నీ చెప్తారు, మా వల్ల కాదండి. ఇవన్నీ చేసి చూడు, ఒకసారి చేసి చూడు, చేసి చూడు, చేసి చూడు, చేసి చూడు, చేసి చూడు. అనేకులకి బండ్లు, కార్లు, అవసరమైతే విమానాలు కొనిచ్చే సామర్థ్యం దేవుడు మనకి ఇచ్చును గాక. ఆమెన్. పక్కనోడు కొనియమంటే ఎక్కడ లేని కష్టాలన్నీ మనకే వస్తాయి. నానా తిప్పలు, నానా కష్టాలు. ఎందుకు కొనియాలి బ్రదర్ వాళ్ళకి? వాళ్ళకి ఏమి లేదా? వాళ్ళకి ఎందుకు అన్నీ ఉన్నాయి వాళ్ళకి? మనం అసలు మామూలుగా ఉంటుంది. మనకున్న గర్వం ఎలా ఉంటుంది తెలుసా? సిగ్నల్ దగ్గర పోనీసం బెగ్గర్ లాగారు అనుకో, డబ్బు లేదా ₹2 వేసి వెళ్ళిపో. కొందరు ఎట్టు మాట్లాడు తెలుసా? కారులో అద్దం నుంచి, కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయిగా, పని చేసుకొని బతకచ్చుగా అంటారు. పాపం బా. చాలాసార్లు చాలామంది మనకు విద్య నేర్పిస్తారు కదా. దేవుడు ఒకటే అంటున్నాడు, బేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పించువాడని. ఆమెన్. 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 బేదలను కనికరించేవాడు యెహోవాకు. అంటే మన జోబిలో నుంచి డబ్బులు పోవడం చాలా గర్భవేదన తెలుసా? కానీ ఇచ్చి చూడండి ఎంత భయంకరంగా దీవించబడతారు. ఓకే,
ఇంతవరకు ఎవరికి అలవాటు లేదు. ఉంది, చిన్న చిన్న అలవాట్లు ఉన్నాయి. బర్త్డేకి చిన్న చాక్లెట్, చిన్న చిన్న గిఫ్ట్ బుజ్జి తెచ్చి ఇచ్చడం బాగుంది, మీకు బాగా అలవాటు. పెద్ద తేవాలి ఈసారి. ఆమెన్, ఆమెన్. మీరు ఎవరన్నా చేసుకోబడి, నేనైతే నెక్స్ట్ ఇయర్ బాగా చేసుకుంటాను. మీరు గిఫ్ట్లు బాగా తెస్తారు కాబట్టి. ఆమెన్. మీరు కూడా చేసుకోండి, తెస్తాం. అమ్మ పైసలు అయిపోతే బర్త్డే చేసుకుంటే, అమ్మ బాబాయ్ అందరు పిలిచి అన్నం పెట్టాలా, నువ్వు పెట్టి చూడు, రేపొద్దు నీకు ఎంతమంది తెస్తారు. మనకి పెట్టడం అంటే చెడ్డ చిరాకు అయిపోయా. మన జోబులేసి డబ్బులు తీయాలంటే మహాప్రసవ వేదన అయిపోయా. చాలా మంది అంటారు, ఏమో హ్యాపీ బర్త్డే, నేను బర్త్డేలు చేసుకోను, నేను బర్త్డేలు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు. చాలా నోర్మై చేసుకో అంటే నేను ఒక ఆయన నా దగ్గర ట్రీట్మెంట్ డ్రామాలు ఆడాడు. పెద్దోడే, బర్త్డే వచ్చింది, అలవాటు లేదు బర్త్డేలు ఏంటి, నేను చేసుకోను, మూసుకొని తీసుకోను అంతే. నోరు మూసుకొని, సైతాన్, దేవుడు ఇచ్చినప్పుడు వద్దంటావు నువ్వు, నీకు ఈడమే చాలా ఎక్కువ, మూసుకొని తీసుకోవాలి. దేవుడు ఇచ్చినప్పుడు ఒకసారి గుండె మీద చేపెట్టుకోండి. ఎప్పుడన్నా దేవుడు మిమ్మల్ని ఎవరికైనా ఏదైనా ఇమ్మన్నాడా? లెట్ మీ ఆస్క్ యూ. నాకు మీ గురించి చెప్తున్నాడు దేవుడు, పలానా కొలుతు ఉంది, వాళ్ళకి ఏదైనా ఇవ్వండి వెళ్ళి దేవుడు చెప్తున్నాడు నాకు. అండ్ ఐఎమ్ గివింగ్ దట్. ఐఎమ్ ఫెయిత్ఫుల్ టు మై గాడ్. ఆర్ యూ మ్యాన్, ఆర్ యూ? మాగాడివన్నీ బడవండి, మాకు చెవులో ఇంత గులిములు ఉన్నాయి, ఇంత గజ్జెత్త మా చెవులో. మాకు అసలు ఎప్పుడు మీ గురించి ఏమీ చెప్పింది లేదు బ్రదర్ పాస్టర్ గారు. దేవుడు మాకంతా బయట వాళ్ళ గురించే చెప్తా ఉంటాడు, బెగ్గరికి, వాళ్ళకి, బంధువులకి, వీళ్ళకి ఇమ్మని. నా గురించి ఏమని చెప్పని అడగండిరా దేవుడిని. నా గురించి దేవుడు మీకు చెప్పును కాక. ఆమె ఒక్కసారి కూడా చెప్పడా? భలేవాళ్ళు మీరు, అసలు మీరు నా పిల్లలేనా? నాకు డౌట్ వస్తుంది, నాకు పుట్టారు వీళ్ళకి పుట్టారని. నాకే పుట్టారుగా, మరి నా గురించి రావాలిగా మీకు ఆలోచనలు. అంటే మీకు వస్తున్న దేవుడు ఇస్తున్నా మీకు వినబట్టలేదు అని అర్థం. మీకు చెవుడు వచ్చింది, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు మీరు ప్రత్యేకంగా వినుగాక. ఆమెన్. చర్చ్ గురించి ఏం చెప్పడా దేవుడు? నా గురించి ఏం చెప్పడా? ఏంటి ప్రభు అందరి గురించి చెప్తూ వాళ్ళకి నా గురించి చెప్పేవేంటి? నేనేమో మిమ్మల్ని తలగా నియమించాలి నేను అనుకుంటా ఉంటే, మీరేమో నేను తోగ్గానే ఉంటా. ఎన్ని తోకలు పెట్టుకుంటారు మీరు? May the Lord talk to you. Amen. Amen. ఈ రోజు నుంచి దేవుడు తన మందిరము గురించి, తన సేవకుడు గురించి మీకు బయలుపరచును గాక. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చాలా మంది చాలా తెచ్చిస్తారు నాకు, చర్చి నాకేం రాదు. బ్రదర్ పాస్టర్ గారు, ప్రభు మీకు రైస్ బ్యాగ్ ఇమ్మన్నా. అవునా, మీకు చెప్పాడా? సరే అక్కడ పెట్టుకోండి అంటాను. పాస్టర్ గారు ప్రభు ఇద్దిమన్నా. అవును, మీకు చెప్పాడా? ఏది మీరు ఆడ బెంగళూరు నుండి మీకు చెప్పాడా? చెప్పాడు. సరే పెట్టేసిపోండి అంటాను. అరే నేను నిద్రలేసి మీ ముందు తిరుగుతున్నాను, నాకు మీ గురించి నాకు ఎప్పుడు చెప్పడు దేవుడు. ఇది ఎక్కడ గోలా? ఆలోచించాలి. మీరు కూర్చొని ఆలోచిస్తే దేవుడు చెప్తాడు. అండ్ యూ నీడ్ టు టేక్ టైమ్ ఫర్ మీ. నా కొరకు మీరు సమయాన్ని తీసుకున్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఆమేన్. రీడ్ దట్ స్క్రిప్చర్ 15:5. దినవృత్తాంతముల గ్రంథము 15:5. చాలా ఇంపార్టెంట్ స్క్రిప్చర్ ఇది. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల నీలో బీదలు ఉండనే. ఆమేన్. నజరేయుడైన యేసు నామములో మనమందరము దేవుని మాట వినుగాక. మన జీవితాల్లో, మన సర్కిల్లో, మన సరౌండింగ్లో, మందిరములలో, ఆ కుటుంబాలలో భేదవాళ్ళు ఇక ఉండకుండా ఉండునుగాక. భేదరికం ఇక ఉండకుండా ఉండునుగాక. పేదరికాన్ని దేవుడు వేరులతో సహా తీసివేయునుగాక. నువ్వు మంచి బట్టలు వేసుకున్నావు, మంచి చీరలు కట్టుకున్నావు, కమ్మలు పెట్టుకున్నావు, ఇదిగో బంగారం నీ కాడ ఉంది, 10 సవర్ల బంగారం, నువ్వు గొప్పోడివి కాదు. ఇంకా నువ్వు గొప్పోడివి కాదు. స్టిల్ యు ఆర్ నాట్ రిచ్. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు గివ్ సంథింగ్ టు అదర్స్, నీ దగ్గర ఉన్నది నీ లాంటిది ఇంకొకటి కొనిస్తే అప్పుడు నువ్వు రిచ్. ఆమెన్. ఎంతమంది రిచ్ అవ్వాలనుకుంటున్నారు? ఆమెన్. ఇది ప్రాసెస్. నీ జీవితంలో కారు ఉండడం రిచ్ కాదు.
నీ జీవితంలో ఫోన్లు, ఇల్లులు, టీవీలు, పెద్ద పెద్ద కలర్ టీవీలు కొనడం రిచ్ కాదు. అది ఓన్లీ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంతే. నువ్వు వేరే వాళ్ళకు కొనిస్తున్నావా, నువ్వు రిచ్ 100%. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనల్ని మన కుటుంబాలలో, మందిరాలలో, సంఘాలలో, అన్ని ఏరియాల్లో పేదరికాన్ని తొలగించబోతున్నాడు. ఆమెన్. అందరినీ దేవుడు తలగా అంటే ఏంటి? ప్రాస్పరిటీలో, ఆశీర్వాదములో, ఎదుగుదలలో, ఉద్యోగంలో, శాలరీలో, బిజినెస్లో, అన్నిట్లో మనం తలగా ఉండును గాక. ఇప్పుడు అన్యులు ఉంటున్నారేమో, దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఉంటున్నారేమో, రేపొద్దున మీరందరూ ఆ ప్రాసెస్లో ఉండును గాక. మీరందరూ ఆ హిట్ లిస్ట్లో ఉండును గాక. మీరందరూ కూడా ఆ ఉన్నతమైనటువంటి ప్రాసెస్లో దేవుడు మిమ్మల్ని పెట్టును గాక. ఆమేన్. The Lord will make you head. The Lord will make you head. Let's go to Isaiah 9:15. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 15వ వచనం. పెద్దలను గనులను తల, పెద్దలను గనులను తల, కళ్ళలాడు ప్రవక్తలు తోక. ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మృంగివేయబడుదురు. వావ్, గ్రేట్. దేవుడు తలను ఎవరితో పోలుస్తున్నాడు? తోకలను ఎవరితో పోలుస్తున్నాడు? అండ్ హూ ఆర్ హెడ్ అండ్ హూ ఆర్ టైల్స్? నువ్వు తలగా ఉండాలనుకుంటున్నావా, తోకగా ఉండాలనుకుంటున్నావా? పెద్దలను గనులు అంటే చూద్దాం. లెట్స్ సీ ఇన్ ఇంగ్లీష్. ద ఏన్షియంట్ అండ్ హానరబుల్ ఈస్ ద హెడ్ అండ్ ద ప్రాఫిట్స్ దట్ టీచర్స్ లై, హీ ఈస్ ద టైల్. పెద్దలు తల ఎవరు తెలుసా? మంచి మాట్లాడేవారు, నిజం చెప్పేవాళ్ళు, తర్వాత ఘనతను పొందుకున్న వారు తలగా మార్చబడతారు అంటున్నారు. రెండవదిగా తోక ఎవరంటే అబద్ధాలు చెప్పేవాళ్ళు, తప్పించుకునేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, తర్వాత దేవునికి అయిష్టంగా జీవించేవాళ్ళు తోకగా ఉండిపోతారు. ఈరోజు దేవుడు మిమ్మల్ని మీ ఏరియాల్లో పెద్దలుగా మిమ్మల్ని మార్చును గాక. దేవుడు మీ ఏరియాలో మిమ్మల్ని గనులుగా దేవుడు మార్చును గాక. దేవుడు మీ కుటుంబాల్లో, మీ బంధువుల మధ్యలో దేవుడు మిమ్మల్ని అందరినీ తలెత్తుకునే వారిగా దేవుడు చేయును గాక. ఆమేన్. చాలాసార్లు అనేక మంది ముందు తల దించుకునే విధంగా, తల దించుకునే, ఎవరు దించుకుంటారో తెలుసా? తప్పు చేసిన వాళ్ళు లేదా నిందల పాలయ్యేటోళ్ళు తల దించుకుంటారు. చాలాసార్లు నువ్వు తల దించుకోవడము దేవుడు చూస్తున్నాడు. అందుకే ఈరోజు ఈ విలువైన మాట దేవుడు నీకు సెలవిస్తున్నాడు. ద లార్డ్ విల్ రైజ్ యువర్ హెడ్. దేవుడిని తల ఎత్తేవాడు, దేవుడిని తలలుగా చేయబోతున్నాడు. దేవుడిని తోకగా ఉన్న నిన్ను తలగా మార్చబోతున్నాడు. ఆమేన్, ఆమేన్. చాలాసార్లు తలదించుకున్నావు, చాలాసార్లు అవమానించబడ్డావు, చాలాసార్లు నువ్వు ఇలా బెండ్ అయినటువంటి దినాలు ఉన్నాయి. యేసు ప్రభు కూడా సిలువలో ఆయన తల దించుకున్నాడు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరి పాపాలు యేసు ప్రభు మీద పడిపోయాయి. అందుకనే ఆయన లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ఆయన్ని ఏం చేశాడు తెలుసా? తల దించుకున్నాడు. ఇట్లా గౌరవంగా తలెత్తల ఆయన తలదించుకున్నాడు. ఇట్లా ఆయన తలదించుకున్నాడంటే ఆయన సిలువ మీద అవమానింపబడ్డాడని అర్థం. అందుకే తండ్రి వెంటనే ఈస్టర్ రోజు అన్ని నామముల కంటే పైనామముగా మార్చేశాడు. ఆమేన్. అనేక చోట్లను అవమానించబడ్డావా? నిన్ను అవమానించి, నిన్ను తొక్కేసి, నీ తలను వంచి, నిన్ను ఇట్లా ప్రతిసారి నీకు లెక్చర్ ఇచ్చి, ప్రతిసారి నిన్ను సరిచేసి, ప్రతిసారి నిన్ను గద్దించి, ప్రతిసారి నిన్ను ఏదో ఒకటి చేసి నేను తలదించాలనుకుంటున్నారా? ఈరోజు దేవుడు నీ తల ఎత్తబోతున్నాడు. ఆమేన్. మనుషులు, బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది మనల్ని తల దించుకునే విధంగా ఉండాలని వాళ్ళు ఆశపడుతూ ఉంటారు. కానీ సర్వశక్తి గల దేవుడు వాళ్ళందరి ముందు తలలు ఎత్తాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ తలలెత్తే దేవుడు. ఆమేన్. నీ తలలెత్తే దేవుడు. ఆమేన్. నిన్ను తలగా నియమించబోతున్నాడు దేవుడు. ఆమేన్. నిన్ను తలతో అంటే గౌరవముతో, కిరీటముతో, ఆనర్తో, ప్రభావముతో దేవుడు నిన్ను మహిమపరచును గాక. And the Lord is making you head. That's final. This final. ఇది కన్ఫర్మ్ అంతే. రాసుకో. దేవుడు నన్ను తలగా నియమించబోతున్నాడు. ఈ పూట దేవుడు నన్ను తలగా నియమించేశాడు యేసు నామములో. ఆమేన్, ఆమేన్. యా. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. Colossians chapter 1 verse number 18. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. అది సంగతి. అసలు దేవుడు ఎందుకు ఆదిలోనే, పాత నిబంధనలోనే మనల్ని తలగా ఎందుకు మారుస్తున్నాడు? వై?
the Lord is making us a head? Why the Lord is making you as a head? సంఘము అను శరీరమునకు, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయ. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు యేసుక్రీస్తు ప్రభులు వారిని సంఘానికి తలగా మార్చాడు. ఆమేన్, ఆమేన్. మనము ఈ భూమి మీద మనకు తల ఎవరు? యేసయ్య. ఆమేన్. కానీ ఈ భూమి మీద మనమే తల. ఆమేన్. ఈ భూమి మీద అందుకనే ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా అట్టివారమైన. ఆయన తల ఉన్నాడు కాబట్టి మనము కూడా తలే. అందుకనే దేవుడి రోజు నిన్ను తలగా చేయడానికి ముందుకొస్తున్నాడు. అండ్ ద లార్డ్ ఈజ్ రెడీ టు మేక్ యూ యాజ్ ఎ హెడ్. తలగా నిన్ను నియమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమె వస్తువులు, కార్లు, బంగ్లాలు అవి ఇవి ఉంటే తల కాదు. ఘనత, ప్రభావము, మహిమ, యుగ యుగములు మనము పొందుకోవడమే తల. ఆమేన్. ఈరోజు చాలామందికి, ఈరోజు మనకంటే చాలామంది కోటీశ్వర్లు ఉన్నారు. వాళ్ళందరి భూమి మీద ఇంకా తల కాదు. ఎవరైతే వేరే వాళ్ళని కాపాడతారో వాళ్ళే తల. ఎవరైతే వేరే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారో వాళ్ళే తల. ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్ళే తల. ఎవరైతే దేవుణ్ణి వేరే వాళ్ళని ఆశీర్వదిస్తారో వాళ్ళే తలగా ఉంటారు. ఎవరైతే సంఘములో విలువైనటువంటి పాత్ర పోషిస్తుంటారో, ఎవరైతే సంఘముకు అంటగట్టబడి ఉంటారో, ఎవరైతే వధువు సంఘానికి చేర్చబడతారో వాళ్ళే తల. ఆమేన్, ఆమేన్. అందుకనే యేసు ప్రభు తలగా ఉన్నాడు, సంఘాన్ని కూడా తలగా మారుస్తున్నాడు. ఆయన తల ఈరోజు ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా మీరు తలలుగా దేవుడు మారుస్తాడు. నేను మిమ్మల్ని తలగా నియమించదను కానీ తోకగా నియమించను. ఆమేన్. దిస్ ఇస్ ఫైనల్, దిస్ ఇస్ ఫైనల్. అబద్ధాలు ఆడేవాడు ఎవరైపోతారు? తోకలైపోతారు. చెడ్డ మాటలు పలికేవాళ్ళు, దూషించేవాళ్ళు, దేవుడి దగ్గర నుంచి తప్పించుకునే వాళ్ళు ఏమైపోతారు? తోకలైపోతారు. ఈరోజు ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తున్నారో, ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, ఎవరైతే దేవుణ్ణి వెంబడిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఇష్టపడుతున్నారో, ఎవరైతే దేవుణ్ణి హత్తుకుంటున్నారో, ఎవరైతే దేవుణ్ణి పిచ్చిగా ప్రేమిస్తున్నారో వాళ్ళందరినీ దేవుడు అన్నిట్లో తలగా పెట్టబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఉద్యోగంలో తల, వ్యాపారంలో తల, కుటుంబంలో తల. నువ్వు ఎన్నెన్ని డిపార్ట్మెంట్స్ నీ జీవితంలో ఉన్నాయో అన్ని ఏరియాల్లో దేవుడిని తలగా మార్చును గాక. ఐశ్వర్యములను తలగా దేవుడు మార్చును గాక. ఆశీర్వాదములు తలగా మార్చును గాక. ఉద్యోగంలో దేవుడిని తలగా మార్చును గాక. ఆమేన్, ఆమేన్. ఎంతమంది తలగా మారాలనుకుంటున్నారు? మీరు ఊహించండి, మీరు అనుకోండి, దేవుడు మిమ్మల్ని తలగా మార్చేస్తాడు. హల్లెలూయా. అండ్ ఫ్రమ్ టుడే యు ఆర్ ఎ హెడ్, నాట్ టైల్, ఇన్ జీసస్ మైటీ నేమ్. ఐ డిక్రీ అండ్ ఐ డిక్లేర్, మీరు ఈ రోజు నుంచి తలగా మారిపోతున్నారు. ఆమేన్. ఈ రోజు నుంచి మీరు తోకగా ఉన్న మీరు, వెనక స్థితిలో ఉన్న మీరు, ఇదిగో దీన స్థితిలో వెనక మిమ్మల్ని నెట్టేసి తొక్కి పడేసారు అందరూ. దేవుడు మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి తలగా మార్చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటలు వింటున్న మీరు ధన్యులు. ఆమేన్. ఐ ఆల్వేస్ కీప్ ఆన్ ప్రొఫెసయింగ్ అపాన్ యువర్ లైఫ్స్. మీ జీవితాలు వర్ధిల్లాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, తలగా మార్చబడాలని నేను ఏం చేస్తుంటా తెలుసా? ప్రవచిస్తూ ఉంటాను. ఆమేన్. నీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే నేను కుళ్ళుకోవాలా? నో. నువ్వు స్టేట్ ఫస్ట్ వస్తే నేను ఏడవాలా? నో. నువ్వు కంట్రీ ఫస్ట్ వస్తే నేను బాధపడాలా? నో. ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్ వెన్ యూ పీపుల్ ఆర్ బికమింగ్ హెడ్. మీరు తలగా మార్చబడితే మొట్టమొదటిగా దేవుడి తర్వాత సంతోషపడేది నేనే.